ఓం శాంతి. ఈరోజటి మురళిలో బాబా పూర్తిగా శ్రీమతంను అనుసరించి ప్రతి అడుగు వేయాలి అని చెప్పారు. శ్రీమతానికి విరుద్ధమైనటువంటి ఎటువంటి కర్మ మన ద్వారా జరగకూడదు. అంతర్ముఖిగా లోపల పరిశీలించుకుంటూ ఉండాలి. నాలో ఏ వికర్మలు లేవు కదా, నేను బాబా సమానంగా తయారవుతున్నానా, నేను ఆత్మాభిమాని స్థితిలో ఉండగలుగుతున్నానా, ఇలా స్వయానికి స్వయం పరిశీలించుకుంటూ పరివర్తన చేసుకుంటూ ఉండాలి అన్నారు. ఇది 11th నవంబర్ మురళి. మధురమైన పిల్లలు, మీపైన మీరు పూర్తి దృష్టిని ఉంచండి. ఎటువంటి నియమ విరుద్ధమైన నడవడికను నడవకూడదు. శ్రీమతమును ఉల్లంఘించడం ద్వారా పడిపోతారు. మధురమైన పిల్లలు, మీపైన మీరు పూర్తి దృష్టిని పెట్టండి. ఎలాంటి శ్రీమతానికి విరుద్ధమైన నియమ విరుద్ధమైన నడవడికను నడవకూడదు. శ్రీమతమును ఉల్లంఘించడం ద్వారా పడిపోతారు. ప్రశ్న: పదమ పతులుగా అయ్యేందుకు ఏ విషయంలో అప్రమత్తత కావాలి? పద్మాపదం పతిగా అయ్యేందుకు ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి? జవాబు: నేను ఎటువంటి కర్మలను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. ఇది ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండాలి. ఏ విషయంలోనూ మిథ్యా అహంకారం రాకూడదు. మురళి ఎప్పుడు మిస్ చేయకూడదు. మనస వాచ కర్మన మిమ్మల్ని మీరు సంభాళించుకుంటూ ఉండండి. ఈ కళ్ళు మోసగించకుండా ఉన్నట్లయితే కోటాను రెట్ల సంపాదన జమ చేసుకోగలుగుతారు. అందుకొరకు అంతర్ముఖులుగా అయి బాబాను స్మృతి చేయండి మరియు వికర్మల నుండి సురక్షితంగా ఉండండి. ఎలాంటి కర్మలు నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అలాగే చేయడం మొదలు పెడతారు. ఈ ధ్యాస ఉంచాలి. అంటే ఈ అటెన్షన్ చాలా చాలా ఉండాలి. అప్పుడే మనం పూర్తిగా శ్రీమతం అనుసారంగా నడవగలుగుతాం. లేకపోతే మన వెనకాల ఎంతమంది మనల్ని ఫాలో చేస్తున్నారు అనేది మర్చిపోయి ఏదైనా తప్పటడుగు వేశామంటే అందరి వికర్మలకు మనం భాగస్వామిగా అవుతాం. ఎందుకంటే వాళ్ళందరూ మనల్ని చూసి ఆ తప్పుడు పని చేయడం వలన వాళ్ళందరూ చేసినటువంటి వికర్మలలో కూడా మనకి కొంచెం షేర్ వస్తుంది. అపాపకాత తయారవుతుంది. అందుకే బాబా కోటాను రెట్ల సంపాదన జమ చేసుకోవాలన్నా ఇక్కడ అవకాశం ఉంది. పాపకాత కోటాను రెట్లు పెంచుకోవాలన్నా కూడా పిల్లలు ఇక్కడ తప్పటడుగులు వేసి చేస్తూ ఉంటారు అని. అందుకే అంతర్ముఖిగా బాబాను స్మృతి చేస్తూ ఉండాలి. వికర్మల నుండి రక్షించుకుంటూ ఉండాలి. మనస వాచ కర్మన 3 రకాలుగా స్వయాన్ని సంభాళించుకోవాలి. కేవలం కర్మలలో స్వయాన్ని సంభాళించుకుంటేనే సరిపోదు. మాట్లాడే సమయంలోనే సంభాళించుకుంటే కూడా సరిపోదు. మనసులో ఆలోచనల్లో కూడా జాగ్రత్త పడాలి. అలాగే ఏ విషయంలోనూ మిథ్యా అహంకారం రాకూడదు. బేస్లెస్ ఈగో. బాబా అంటారు, కొంతమంది పిల్లలు బాగా జ్ఞానాన్ని చెప్తూ బాబా కన్నా నేను చాలా గొప్పగా అయిపోయాను అనుకుంటారు. ఇంకా మురళి వినే అవసరం లేదు అని భావిస్తారు. అలాంటి అహంకారంలోకి రాకండి అని అంటున్నారు. ఓం శాంతి. ఇక్కడ వీరు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు కూడా అని పిల్లలైన మీకు ఈ ఆలోచన తప్పకుండా ఉండాలి. ఆత్మిక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. బాబాను స్మృతి చేస్తూ పవిత్రంగా పవిత్ర ధామంలోకి తప్పకుండా వెళ్తామని మీకు తెలుసు. మీరు అనుభవం చేసుకుంటారు. పవిత్ర ధామము నుండి మీరు క్రిందకు దిగుతారు అని బాబా అర్థం చేయించారు. దాని పేరే పవిత్ర ధామము. సతో ప్రధానం నుండి మీరు క్రిందకు దిగుతారు అని బాబా చెప్పారు. ఇప్పుడు మేము ఇక క్రింద పడిపోయాము అనగా వేశ్యాలయంలో ఉన్నాము అని మీరు అర్థం చేసుకుంటున్నారు. మీరు సంగమయుగంలో ఉన్నా కానీ జ్ఞానం ద్వారా మేము వీటి నుండి దూరం అయ్యాం. మళ్ళీ మేము శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే శివాలయం
దూరం ఏమీ లేదు అని మీరు భావిస్తారు. అంటే శివాలయం అంటే సత్యుగం ఎంతో దూరంలో లేదు, మేము అతి త్వరలో అక్కడికి వెళ్తాము అని భావిస్తారు. శివబాబాని స్మృతి చేయకపోతే శివాలయం ఎంతో దూరంగా ఉంటుంది, కానీ స్మృతి చేస్తే అది ఎంతో దూరంలో ఉండదు. శిక్షలు అనుభవించవలసి వస్తే అది చాలా దూరం అయిపోతుంది. కావున బాబా మనస వాచ కర్మన పవిత్రంగా ఉండమని చెప్తారు. పదే పదే బాబా ఇది అటెన్షన్ ఇప్పిస్తారు. ఈ కళ్ళు కూడా చాలా మోసగిస్తూ ఉంటాయి, వీటితో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. కళ్ళు తెరిచి ఉంటూ కూడా మీరు బాబాను స్మృతి చేయవచ్చు. ధ్యానము మరియు యోగము ఈ రెండు పూర్తిగా వేరువేరు అని బాబా చెప్తారు. యోగం అనగా స్మృతి, తండ్రిని జ్ఞాపకం చేయటం. మరి తండ్రిని జ్ఞాపకం చేయడానికి కళ్ళు మూసుకొని కూర్చోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కదా, కళ్ళు తెరిచి కూడా మీరు స్మృతి చేయవచ్చు. ధ్యానమును యోగము అని అనరు. భోగ్ను తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా డైరెక్షన్ అనుసారంగానే వెళ్ళాలి. ఎవరైతే ట్రాన్స్లోకి వెళ్తారో, వతన్ నుండి మెసేజ్ తీసుకొని వస్తూ ఉంటారో అలాంటి వారికి బాబా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఇందులో మాయ ఎంతగానో వస్తూ ఉంటుంది. మాయ చాలా ఇబ్బంది కలిగించగలుగుతుంది. ఏ విధంగా బాబా సర్వశక్తివంతులైన వారో అలాగే మాయ కూడా చాలా శక్తివంతమైనది. అది ఎంత శక్తివంతమైనది అంటే మొత్తం ప్రపంచమంతటిని వేశ్యాలయంగా మార్చేసింది, అంటే వేశ్యాలయంలోకి తోసేసింది. కావున ఇందులో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. నియమానుసారంగా బాబా స్మృతిని చేయవలసి ఉంటుంది. ఎప్పుడు ధ్యానం మొదలైనటువంటి వాటి కోరికను ఉంచుకోకూడదు. అంటే నేను కూడా ట్రాన్స్లోకి వెళ్ళాలి, నేను కూడా వెళ్ళి మెసేజెస్ తీసుకురావాలి, అలాంటి కోరిక ఉండకూడదు. కోరిక అంటే ఏమిటో కూడా తెలియని వారిగా అవ్వాలి. మీరు బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్లయితే బాబా మీ మనోకోరికలన్నింటినీ అడగకుండానే తీర్చేస్తారు. బాబా ఆజ్ఞను పాటించకుండా తప్పుడు త్రోవ పట్టారంటే ఇంకా స్వర్గానికి బదులుగా నరకంలో పడిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి. కొంచెం దారి తప్పారంటే మాయ ఈడ్చుకెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ పాత ప్రపంచం వైపు. ఏనుగును మొసలి తినేసినట్లుగా గాయనం కూడా ఉంది కదా. అనేకులకు జ్ఞానాన్ని ఇచ్చేవారు కూడా, భోగ్ పెట్టేటువంటి వారు, ట్రాన్స్ మెసేజెస్ తీసుకొని వచ్చేటువంటి వారు ఈరోజు ఎక్కడున్నారు? జ్ఞాన మార్గాన్ని వదిలిపెట్టేశారు వారు. ఎందుకంటే నియమ విరుద్ధమైన నడవడిక కారణంగా పూర్తిగా మాయావిగా అయిపోతారు. దేవతలుగా అవుతూ అవుతూ డెవిల్స్గా అయిపోతారు. చాలా మంచి పురుషార్థులు ఎవరైతే దేవతలుగా అవ్వబోతున్నారో వారు కొందరు అసురులుగా అయి అసురులతో పాటు ఉంటారని బాబాకు తెలుసు. వాళ్ళే మళ్ళీ యజ్ఞానికి విఘ్నాలు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మార్గాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయిన వారిలో కొందరు మళ్ళీ అగెయిన్స్ట్గా అయిపోయి విఘ్నాలు వేస్తూ ఉంటారు. వారు ద్రోహులుగా అయిపోతారు. బాబాకు చెందిన వారిగా అయి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయిపోతారు. వారిని ద్రోహులు అని అంటారు. వారిపై దృష్టి ఉంచవలసి ఉంటుంది. శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే పడిపోతారు. అది తెలియను కూడా తెలియదు. రసాతలంలోకి పడిపోయేలాంటి నడవడిక నడవకండి అని బాబా పిల్లలందరినీ అప్రమత్తం చేస్తూ ఉంటారు. చాలామంది గోపులు పరస్పరం కమిటీలు మొదలైనవి తయారు చేస్తారు. అలా ఏం చేసినా కానీ శ్రీమతానికి విరుద్ధంగా, శ్రీమతం ఆధారం లేకుండా చేసినట్లయితే వారు డిస్సర్వీస్ చేస్తారు. ఇది బాబా నిన్న కూడా అర్థం చేయించారు. శ్రీమతం లేకుండా చేసినట్లయితే పడిపోతూనే ఉంటారు. బాబా ప్రారంభంలో కమిటీ తయారు చేసినప్పుడు మాతలతోనే తయారు చేశారు. ఎందుకంటే కలశము మాతలకే లభిస్తుంది. వందే మాతరము అన్న గాయనం కూడా ఉంది కదా. గోపులు కమిటీ తయారు చేయడానికి వందే గోపులు అన్న గాయనమైతే లేదు కదా. వందే మాతరం అన్నారు కానీ వందే అన్నేలు అని, వందే పితలు అని, వందే గోపులు అని అనలేదు కదా. శ్రీమతంపై ఉండకపోతే మాయా వలలో చిక్కుకుపోతారు. బాబా మాతల కమిటీని తయారు చేశారు. అంతటినీ వారికి అప్పచెప్పారు.
ఎక్కువగా పురుషులే దివాలా తీస్తారు కానీ స్త్రీలు దివాలా తీయరు. కావున బాబా కూడా కలశాన్ని మాతలపైనే పెడతారు. బాబాకి అంత నమ్మకం మాతలపైన పెడితే ఇది వృద్ధి చెందుతుంది అని. కానీ ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా దివాలా తీయవచ్చు. పదమాపదం భాగ్యశాలులుగా ఎవరైతే అవ్వనున్నారో వారు మాయతో ఓడిపోయి దివాలా తీయవచ్చు. ఇందులో స్త్రీ పురుషులు ఇద్దరూ దివాలా తీయవచ్చు మరియు దివాలా తీస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కూడా విఘ్నాలు వేసేవారు ఉన్నారు. జంటగా అయ్యి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక పార్టీని తయారు చేసుకొని సంస్థను పెట్టి అలా చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఎంతోమంది ఓడిపోయి వెళ్ళిపోయారు, అనగా దివాలా తీసేశారు కదా. భారతవాసులైతే పూర్తిగా దివాలా తీసేశారు అని పాప అంటారు. మాయ ఎంత అద్భుతమైనది. దానివల్ల తాము ఎలా ఉండేవారో, ఎక్కడ ఉన్నవారు మళ్ళీ పూర్తిగా ఎలా క్రిందకు వచ్చి పడ్డారో అర్థమే చేసుకోరు. ఇక్కడ కూడా పైకి ఎక్కుతూ మళ్ళీ శ్రీమతాన్ని మరిచిపోయి తన మన్మతం అనుసారంగానే నడిచినట్లయితే దివాలా తీసేస్తారు. అక్కడి వారైతే దివాలా తీసిన 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిలదొక్కుంటారు. కానీ ఇక్కడైతే 84 జన్మలు దివాలా తీస్తారు. ఉన్నత పదవిని పొందలేరు, దివాలా తీస్తూనే ఉంటారు. బాబా వద్ద ఫోటోలుంటే చెప్పగలిగేవారు. బాబా అయితే ఖచ్చితంగా నిజమే చెప్తున్నారు అని మీరంటారు. తాను ఎంత గొప్ప మహారథిగా ఉండేవాడు, ఎంతో మందిని పైకెత్తేవాడు. కానీ ఈరోజు లేడు, జ్ఞానమే వదిలేశారు అని, దివాలా తీశాడు అని మీరు కూడా భావిస్తారు. బాబా గడియ గడియ పిల్లలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. తమ మన్మతంపై కమిటీలు మొదలైన వాటిని తయారు చేయడంలో ఏమీ లేదు. పరస్పరం కలిసి పరచింతన చేయడం, వీరు ఇలా చేస్తున్నారు, ఫలానా వారు అలా చేస్తున్నారు అంటూ రోజంతా ఇదే పని చేస్తూ ఉంటారు. బాబాతో బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారానే సతో ప్రధానులుగా అవుతారు. బాబాకు చెందిన వారిగా అయి బాబాతో యోగం లేకపోతే గడియ గడియ పడిపోతూ ఉంటారు. సంబంధమే తెగిపోతుంది. లింక్ తెగిపోతే భయపడిపోకూడదు. మాయ మనల్ని ఇంతగా ఎందుకు విసిగిస్తోంది అని గమనించి ప్రయత్నించి బాబాతో మళ్ళీ లింక్ని జోడించుకోవాలి. లేకపోతే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? వికర్మలు జరగటం ద్వారా బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. ప్రారంభంలో ఎంతమంది వచ్చి బాబాకు చెందిన వారిగా అయ్యారు. వారంతా బట్టిలోకి వచ్చారు, కానీ వారు ఈరోజు ఎక్కడున్నారు? అంతా పడిపోయారు. ఎందుకంటే పాత ప్రపంచం గుర్తొచ్చేసింది. నేను మీకు అనంతమైన వైరాగ్యాన్ని కలిగిస్తాను. ఈ పాత ప్రపంచంపై మీరు మనస్సు పెట్టుకోకండి. మీ మనస్సును స్వర్గంతో జోడించాలి. ఈ విధంగా లక్ష్మీనారాయణుల్లా అవ్వాలనుకుంటే కష్టపడవలసి ఉంటుంది. బుద్ధియోగం ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి. సుఖధామాన్ని మరియు శాంతిధామాన్ని స్మృతి చేయండి. ఎంత వీలైతే అంత లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేయండి. ఇది చాలా సహజం. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక తిరుగు ప్రయాణం జరుగుతుంది అని మీరందరికీ చెప్పాలి. ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ అంతా ఇప్పుడు రిపీట్ అవుతుంది అనే విషయాన్ని తెలియచేయాలి. అంటే నరకం నుండి స్వర్గంగా, మళ్ళీ స్వర్గం నుండి నరకంగా అవుతుంది. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని వారికి తెలియచేయాలి. ఇక్కడ స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చోవాలి. మేము ఎన్నిసార్లు చక్రంలో తిరిగాము అనేది స్మృతిలోకి తీసుకురండి అని బాబా అంటారు. ఇప్పుడు మళ్ళీ మనం దేవతలుగా అవుతాం. ప్రపంచంలో ఎవరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోరు. ఈ జ్ఞానము దేవతలకు లేదు. వారు ముందే పవిత్రంగా ఉన్నారు. దేవతలంటేనే పవిత్రమైనటువంటి వారు. శంఖాన్ని ఊదేందుకు అసలు నిజానికి వారిలో జ్ఞానమేమీ లేదు. దేవతలకు అలంకారంలో శంఖం చూపిస్తారు, కానీ వారేమీ జ్ఞాన శంఖాన్ని పూరించరు. వారు పవిత్రంగా ఉన్నారు. వారికి ఈ గుర్తులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇరువురు కలిసి ఉంటారో అప్పుడే గుర్తులు ఉంటాయి. మీకు కూడా ఈ గుర్తులు లేవు. ఎందుకంటే ఈరోజు మీరు దేవతలుగా అవుతూ రేపేమో మళ్ళీ
అసురులుగా అయిపోతారు. అంటే కొంతమంది ఈరోజు ఒకలాగా రేపొకలాగా స్థితిని మార్చుకుంటారు. రేపు బాబా చెయ్యే విడిచిపెడతారు. అందుకని మీకు ఈ గుర్తులను ఇవ్వలేము అంటున్నారు. బాబా దేవతలుగా తయారు చేస్తారు. మాయ అసురులుగా చేసేస్తుంది. బాబా ఎప్పుడైతే అర్థం చేయిస్తారో అప్పుడు నిజంగానే మన స్థితి పడిపోయింది అని తెలిసిపోతుంది. శివబాబా ఖజానాలో ఎంతమంది జమ చేయించుకుంటారు. దానిని మళ్ళీ అడిగి తీసుకొని అసురులుగా కూడా కొందరైపోతారు. ఇందులో అంతా యోగం లోపమే ఉంటుంది. యోగము ద్వారానే పవిత్రంగా అవ్వాలి. బాబా మీరు రండి, మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయండి, తద్వారా మేము స్వర్గానికి వెళ్ళగలుగుతాం అని కూడా పిలుస్తారు. పావనంగా అయి ఉన్నత పదవిని పొందటానికి స్మృతి యాత్ర తప్పనిసరిగా చేయాలి. ఎవరైతే మరణిస్తారో వారెంతో కొంత విని ఉంటారనుకోండి, జ్ఞానాన్ని తీసుకొని ఉన్నారనుకోండి, మళ్ళీ తప్పకుండా శివాలయంలోకి వస్తారు. ఇక పదవైతే ఏదైనా పొందవచ్చు వారి పురుషార్థాన్ని బట్టి. ఒకసారి స్మృతి చేసినట్లయితే స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. కానీ అంత మాత్రాన ఉన్నత పదవిని పొందుతారు అని మాత్రం చెప్పలేం. మేము ఎలా అవ్వనున్నాము, మా చేత వికర్మలు జరిగిన కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చివర్లో మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. నేను మహారాణిగా ఎందుకు అవ్వకూడదు? అడుగడుగులోనూ అప్రమత్తంగా అవ్వడం ద్వారా మీరు పద్మాపదంపతులుగా అవ్వగలుగుతారు కదా. మరి ఆ స్పిరిట్ రావాలి. నేను ఎందుకు మహారాణిగా అవ్వకూడదు? నా పురుషార్థంలో ఎందుకు ఈ విధంగా నేను ఉండాలి? నేనెందుకు ఉన్నతమైన పదవిని పొందకూడదు? ఇలా స్వయానికి స్వయం చింతన చెయ్యాలి. మందిరాలలో దేవతలకు పద్మములను గుర్తుగా చూపిస్తారు. పదవిలో తేడా అయితే ఉంటుంది కదా. ఈనాటి రాజరికాలలో ఎంత అట్టహాసం ఉంటుంది. అది కేవలం అల్పకాలికమైనది. వారు సదాకాలికమైన రాజులుగా అలా అయితే అవ్వలేరు కదా. మీరైతే లక్ష్మీనారాయణుల్లా అవ్వాలి. కావున పురుషార్థం కూడా అలాగే దానికి తగినట్టుగానే, లక్ష్యానికి తగినట్టుగా లక్షణాలు ఉండాలని బాబా అంటారు. మనం ఎంత ఇతరుల కళ్యాణాన్ని చేస్తున్నాము, ఇది అంతర్ముఖులుగా అయి ఎవరికి వారు నేను బాబా స్మృతిలో ఎంతగా ఉంటున్నాను అని చూసుకోవాలి. ఇప్పుడు మనం మధురమైన ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ సుఖధామంలోకి వస్తాం. ఈ జ్ఞాన మంతనము అలా లోపల జరుగుతూ ఉండాలి. బాబాలో జ్ఞానము మరియు యోగము రెండు ఉన్నాయి. కావున మీలో కూడా అవి ఉండాలి. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని మీకు తెలుసు. కావున అది జ్ఞానము మరియు యోగము కూడా. జ్ఞాన యోగాలు రెండు ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయి. అయితే కొంతమంది పిల్లలు ఏమంటారంటే యోగంలో కూర్చుంటూ బాబాని జ్ఞాపకం చేస్తూ నేను జ్ఞానమంతా మర్చిపోయాను అంటారు. అలా భావించకూడదు అంటున్నారు. యోగంలో కూర్చుంటే అలా జ్ఞానం ఏమైనా మర్చిపోతారా? శివబాబాతో మనం యోగాన్ని జోడించినప్పుడు మరి శివబాబా కూడా అలాగే బాబా యోగాన్ని నేర్పిస్తూ పిల్లలకు జ్ఞానాన్ని మర్చిపోతారా? వారిలో మొత్తం జ్ఞానం అంతా ఉంటుంది. పిల్లలైన మీలో కూడా ఈ జ్ఞానం ఉండాలి. మీరు చదువుకోవాలి. నేను ఎటువంటి కర్మలను చేశానో నన్ను చూసి ఇతరులు కూడా అలాగే చేస్తారు. నేను మురళిని చదువుకోకపోతే ఇతరులు కూడా చదువుకోరు. మిథ్యాహంకారం వస్తే మాయ వెంటనే యుద్ధం చేసేస్తుంది అని బాబా అడుగడుగున పిల్లల్ని అప్రమత్తం చేస్తూ ఉంటారు. పిల్లలు శ్రీమతానికి విరుద్ధంగా నడుచుకోకండి, ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగానే వేయండి అంటారు. లేకపోతే ఏదో ఒక వికర్మ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తూ బాబాకు తెలియచేయరు. వారు తమను తామే సర్వనాశనం చేసుకుంటారు. పొరపాటు జరిగితే మాయ చెంపదెబ్బ వేసేస్తుంది. పైసకు కొరవగాని వారిగా చేసేస్తుంది. అహంకారంలోకి రావడం వల్ల మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. ఇలా పురుషుల కమిటీ తయారు చేయండి అని బాబా ఎప్పుడూ అనలేదు కదా. కమిటీలో ఒకరిద్దరు అర్థం చేసుకునే తెలివైన అక్కేలు తప్పకుండా ఉండాలి. వారి సలహా అనుసారంగానే పని నడవాలి. కలసమైతే లక్ష్మిపైనే పెట్టడం జరుగుతుంది కదా. అమృతాన్ని తాగించేవారు మళ్ళీ ఎక్కడో అక్కడ యజ్ఞంలో విఘ్నాలను కలిగించేవారు అన్న గాయనంను కూడా చేశారు. అమృతాన్ని తాగించేవారు మళ్ళీ
యజ్ఞంలో విఘ్నాలు కూడా వేస్తూ ఉంటారు అని గాయనం ఉంది. అనేక రకాలుగా విఘ్నాలు వేసేవారున్నారు. ఇటువంటి పరచింతనలతో కూడినటువంటి విషయాలనే రోజంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చాలా పొరపాటు. ఏదైనా విషయం జరిగితే బాబాకు రిపోర్ట్ చేయండి. తీర్చిదిద్దేవారు ఒక్క బాబాయే కదా. లాను మీ చేతుల్లోకి మాత్రం అస్సలు తీసుకోకండి. బాబాకు రిపోర్ట్ చేయండి. బాబా దాని గురించి ఆలోచిస్తారు. బాబా వారిని సరిదిద్దుతారు. మీరు బాబా స్మృతిలో ఉండండి. అందరికీ బాబా పరిచయాన్ని ఇస్తూ ఉండండి. అప్పుడు ఈ విధంగా అవ్వగలుగుతారు. మాయ చాలా కఠినమైనది. అది ఎవరినీ వదలదు. ఎల్లప్పుడూ బాబాకు సమాచారాన్ని రాస్తూ ఉండాలి. డైరెక్షన్ తీసుకుంటూ ఉండాలి. డైరెక్షన్లు అయితే సదా లభిస్తూనే ఉంటాయి కదా. బాబా అయితే తమకు తామే ఈ విషయంపై అర్థం చేయించారు. బాబా అంతర్యామి అని కూడా పిల్లలు భావిస్తారు. కానీ అలా కాదు. నేను జ్ఞానాన్ని చదివిస్తాను. ఇందులో అంతర్యామి విషయం ఏమీ లేదు. అంటే ఇది ఎలా తెలిసింది బాబాకు? బాబాకి ఎవరు చెప్పారు? కమిటీ తయారు చేసుకొని వ్యర్థము పరచింతన మాట్లాడుకుంటున్నాం అనేది బాబాకి ఎలా తెలుసు అని అనుకుంటారు. బాబాకు తెలుస్తాయి. బాబా తనకు తానుగానే ఈ విషయాన్ని మురళిలో అర్థం చేయిస్తున్నారు. వీరంతా పిల్లలే అన్నది మాత్రం నాకు తెలుసు. ప్రతి శరీరం లోపల నా పిల్లలు ఉన్నారు. అంటే నా పిల్లలంటే ఆత్మలందరూ నా సంతానం కదా అంటున్నారు. అంతేకాని అందరి లోపల తండ్రి విరాజమానమై ఉన్నారని మాత్రం కాదు. అది ఉల్టా జ్ఞానం అయిపోతుంది. అందరి లోపల నా పిల్లలు ఉన్నారు కానీ నేను కాదు అంటున్నారు. మనుష్యులైతే తల క్రిందులుగానే అర్థం చేసుకుంటారు. అందరి బ్రుకుటి ఆసనంలో ఆత్మ విరాజమానమై ఉంటుంది. ఇది బాబాకు తెలుసు. ఇదెంత సహజమైన విషయం. చైతన్య ఆత్మలందరూ తమ తమ బ్రుకుటి ఆసనాలపైన కూర్చొని ఉంటారు. అయినా మళ్ళీ పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది ఏకైక పొరపాటు. ఈ కారణంగానే భారతదేశం ఇంతగా దిగజారిపోయింది. మీరు నన్ను ఎంతగానో గ్లాని చేస్తూ వచ్చారు. విశ్వాధిపతులుగా తయారు చేసేవారిని మీరు నిందించేశారు. కావుననే బాబా యదా యదా హి ధర్మస్య అంటూ గుర్తు చేయిస్తారు. విదేశీయులు ఈ సర్వవ్యాపి జ్ఞానాన్ని భారతవాసీల నుండే నేర్చుకుంటారు. ఏ విధంగా భారతవాసీలు వారి నుండి వివిధ కళలను నేర్చుకుంటారు కదా, అలాగే వారు మళ్ళీ తలక్రిందుల విషయాలను భారతీయుల ద్వారా నేర్చుకుంటారు. మీరైతే ఒక్క తండ్రి స్మృతే చేయాలి మరియు ఆ తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. మీరు అందులకు చేతికర్ర వంటి వారు. చేతికర్రతో దారి చూపిస్తారు కదా. అందులోకి ఒక కర్ర ఇచ్చామంటే వారు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు అని అంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా ఆజ్ఞ అనుసారంగా ప్రతి కార్యాన్ని చేయాలి. ఎప్పుడూ శ్రీమతాన్ని ఉల్లంఘించకూడదు. అప్పుడే ఏమీ అడగకుండానే సర్వ మనో కోరికలు తీరుతాయి. ధ్యానము, సాక్షాత్కారము ఇటువంటి కోరికను ఉంచుకోకూడదు. కోరిక అంటే ఏమిటో కూడా తెలియని వారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, పరస్పరం ఇతరుల పరచింతనను చేయకూడదు. అంతర్ముఖులుగా మిమ్మల్ని మీరు, మేము బాబా స్మృతిలో ఎంత సమయం ఉంటున్నాము, జ్ఞాన చింతన లోపల జరుగుతుందా అని పరిశీలించుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఆజ్ఞానుసారంగానే ప్రతి కార్యం చేస్తున్నారా చెకింగ్ చేసుకోండి. శ్రీమతం అనుసారంగా ఉన్నాయా, కోరికలు ఏమైనా ఉన్నాయా, నాకు ట్రాన్స్లోకి వెళ్ళే పాత్ర కావాలి, సాక్షాత్కారం జరగాలి, ఏ కోరిక లేని వారిగా అవ్వాలి అని అంటున్నారు. సెకండ్ పాయింట్లో బాబా పరచింతన చేయకండి, కమిటీలు పెట్టుకొని మీకు మీరుగా అలాంటి ఆదేశం బాబా ఇవ్వలేదు. అంతర్ముఖిగా మేము బాబా స్మృతిలో ఎంతవరకు ఉంటున్నాం, జ్ఞాన చింతన ఎంత నడుస్తుంది, ఈ చెకింగ్ చేసుకోండి అంటున్నారు. వరదానం, ప్రతి ఆత్మ సంబంధ సంపర్కంలోకి వస్తూ అందరికీ
దానమును ఇచ్చే మహాదాని వరదాని భవ. ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ అందరికీ దానం ఇచ్చేటువంటి మహాదాని వరదాని భవ. వివరణ: మొత్తం రోజంతటిలో సంబంధ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి ఏదో ఒక శక్తిని కానీ, గుణాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ దానంగా ఇవ్వండి. మీ వద్ద జ్ఞాన ఖజానా కూడా ఉంది, శక్తులు మరియు గుణాల ఖజానా కూడా ఉంది. కావున ఏ ఒక్క రోజు కూడా దానం ఇవ్వకుండా ఖాళీగా గడిచిపోకూడదు. అప్పుడే మహాదానీలు అని అంటారు. ఇందులోనే రెండవది, దానమన్న మాటకు గల ఆత్మిక అర్థము సహయోగము ఇవ్వటం. కావున మీ శ్రేష్ఠ స్థితి యొక్క వాయుమండలం ద్వారా మరియు మీ వృత్తి యొక్క వైబ్రేషన్ల ద్వారా ప్రతి ఆత్మకు సహయోగమును ఇచ్చినట్లయితే అప్పుడు వరదాని అని అంటారు. దానం ఇవ్వడము అంటే సహయోగం ఇవ్వటాన్ని కూడా దానమని అంటారు. అలాగే బాబా ఏమంటున్నారంటే, ఏ ఒక్క రోజు కూడా మీ దగ్గర ఉన్న జ్ఞానం, గుణాలు, శక్తులు ఏదైనా ఇతరులకి పంచకుండా గడవకూడదు. దీనిపైన అటెన్షన్ ఇవ్వాలి. స్లోగన్: ఎవరైతే బాప్దాదా మరియు పరివారానికి సమీపంగా ఉంటారో వారి ముఖంపై సంతుష్టత, ఆత్మిక మరియు ప్రసన్నతతో కూడిన చిరుమందహాసం ఉంటుంది. ఆత్మిక చిరునవ్వు, ప్రసన్నతతో కూడినటువంటి చిరునవ్వు వారి ముఖం పైన చూడవచ్చు. సంతుష్టంగా ఉంటారు కాబట్టి ప్రసన్నంగా ఉండగలుగుతారు. ఈరోజు స్వమానము: నేను మహాదాని వరదాని ఆత్మను. నేను మహాదాని వరదాని ఆత్మను. రోజంతలో జ్ఞానమైన, గుణాలైన, శక్తులైన ఏదైనా ఒకటి మన ద్వారా ఇతరులకి అందాలి. అలా దానము సహయోగం రూపంలోనైనా అందించాలి. ఓం శాంతి.